నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. కాళీయుని యొక్క అహంకారం కాస్త నాశమైపోయింది. ఆ యమునా నది నుంచి బయలుదేరి సముద్రానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణస్వామి ఆదేశంతో ఆ కాళీయుడు అవాత్సీత్ గరుడాద్భీతః కృష్ణేన చ వివాసితః. ఈ విధంగా కాళీయుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ యమునా నదీ జలాలు స్వచ్ఛంగా ఉన్నాయి. మానవులు పశువులు అనుభవించటానికి యోగ్యంగా ఉన్నాయి. కృష్ణం హ్రదాత్ వినిష్క్రాంతం దివ్యస్రగంధవాససం మహామణి గణాకీర్ణం జాంబూనద పరిష్కృతం. అంతవరకు యమునా నది ఒడ్డున ఉన్నటువంటి గోపాలకులు కానీ గోపికలు కానీ నందుడు యశోద వీళ్ళందరూ ఆ శ్రీకృష్ణ స్వామి కాళీయునిచే ఏ విధమైన ప్రమాదానికి గురి చేయబడ్డాడా అని భయపడుతూ ఉన్నారు. కానీ అంతలోనే ఆ శ్రీకృష్ణ స్వామి ఆ మడుగులో నుంచి చక్కగా బయటికి వస్తూ ఉన్నాడు. కృష్ణం హ్రదాత్ వినిష్క్రాంతం. ఎలా ఉన్నాడా స్వామి? దివ్యస్రగంధవాససం. చక్కగా దివ్యమైనటువంటి పుష్పమాలలు ధరించి ఉన్నాడు. అలాగే గంధాన్ని దేహానికి అలదుకుని ఉన్నాడు. మహామణి గణాకీర్ణం. ఆ కాళీయుడు ఎన్నో రకములైన కానుకలను భక్తితో సమర్పించాడు. ఆ మణులన్నిటితో నిండి ఉన్నది ఆ శ్రీకృష్ణస్వామి దేహం. జాంబూనద పరిష్కృతం. బంగారుమయమైనటువంటి చక్కని ఆభరణాలు, మణులు, పుష్పమాలలు వీటన్నిటితో మెరిసిపోతూ ఉన్నాడు. ఉపలభ్యోత్థితా సర్వే లబ్ధ ప్రాణ ఇవాసవః ప్రమోద నిభృతాత్మానో గోపా ప్రీత్యా అభిరేభిరే. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ మడుగు నుంచి బయటికి రాగానే అతన్ని చూచి మళ్ళీ మా కృష్ణుడు మాకు దక్కాడు అని ఆనందంలో మునిగిపోతూ ఉన్నారు. ఇంద్రియాలన్నీ ఏ విధంగానూ పని చేయకుండా ప్రాణాలు లేనివై స్తబ్దుగా ఉండి మళ్ళీ ప్రాణంతో అవి పనిచేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ గోపాలకులకు కానీ యశోదకు కానీ నందునకు కానీ అందరికీ ఆ విధమైన ఆనందమే కలిగింది. ఎందువల్లంటే కాళీయుని వల్ల శ్రీకృష్ణునికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ ఇంద్రియాలేమీ పని చేయలేదు. అలా ఉండిపోయారు స్థాణువుల్లాగా. ఆ శ్రీకృష్ణుడు బయటికి రాగానే వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. ప్రమోద నిభృతాత్మానః గోపాః ప్రీత్యా అభిరేభిరే. ఆనందంతో కూడిన హృదయంతో ఆ గోపాలకులు వచ్చి శ్రీకృష్ణ స్వామిని కౌగిలించుకున్నారు ప్రేమగా. యశోద రోహిణీ నందు గోప్యో గోపాశ్చ కౌరవ కృష్ణం సమేత్య లబ్ధేహాః ఆసన్ లబ్ధ మనోరథాః. యశోదాదేవి అలాగే రోహిణి, నందుడు, గోపికలు, గోపాలకులు వీళ్ళందరూ కృష్ణం సమేత్య కృష్ణుణ్ణి దగ్గరికి తీసుకుని లబ్ధేహాహ చేష్టలు కలిగిన వారయ్యారు. వారిలో మళ్ళీ చైతన్యం వచ్చింది. ఆసన్ లబ్ధ మనోరథాః. వారి కోరికలన్నీ నెరవేరినట్లుగా వాళ్ళు భావన చేస్తూ ఉన్నారు. వారి కోరిక ఏమిటి అంటే ఆ శ్రీకృష్ణ స్వామిని తిరిగి వాళ్ళు పొందడమే. ఏ అపాయము లేకుండా కృష్ణుడు చక్కగా బయటపడ్డాడని వాళ్ళ ఆనందం. రామశ్చాచ్యుతమాలింగ్య జహాసాస్యానుభావవిత్ నగా గావో వృషావత్సాః లేభిరే పరమాముదం. ఇక బలరాముడు కూడా ఆ శ్రీకృష్ణ స్వామిని ఆలింగనం చేసుకున్నాడు. జహాస, ఒక నవ్వు నవ్వాడు, చిరునవ్వు. ఆ నవ్వులో ఉన్న ఆంతర్యం ఏమిటి? వీళ్ళందరూ నీకేదో అపకారం జరుగుతుంది అనుకున్నారు, కానీ నీ సంగతి నాకు తెలుసు కదా, నీ ప్రభావం నాకు తెలియదా కృష్ణ? మొత్తానికి కాళీయునికి భలే బుద్ధి చెప్పావులే అన్నటువంటి ఒక భావనతో కూడిన ఒక చిరుమందహాసాన్ని అలా విసురుతూ ఉన్నాడు ఆ బలరాముడు శ్రీకృష్ణ స్వామి వంక చూస్తూ. నగా గావో వృషావత్సాః లేభిరే పరమాముదం. వృక్షములు కూడా సంతోషించినాయి.
ఆ కాళీయుని విషప్రభావం వల్ల వృక్షాలు కూడా ఎంతో కష్టపడుతున్నాయి, వాటి మీద కూడా విషప్రభావం ఉంది, అవి మాడిపోతున్నాయి. అవి తమ భావాన్ని వ్యక్తీకరించలేకపోతున్నాయి, కానీ వృక్షాలకు కూడా ఆనందమే. గోవులకు, ఎద్దులకు, అలాగే దూడలు, వీళ్ళందరూ ఎంతో ఆనందాన్ని పొందారు శ్రీకృష్ణ స్వామిని చూచి. నందం విప్రాహ సమాగత్య గురవః సకళత్రకాః ఊచుస్తే కాళీయగ్రస్తో దిష్ట్యా ముక్తస్తవాత్మజః. అప్పుడు నందుణ్ణి చూడటం కోసం బ్రాహ్మణోత్తములు వచ్చారు, వేద పండితులు సకుటుంబంగా వచ్చారు. ఓ నందరాజా, నీకంతా సంతోషమే కదా, నీ పిల్లవాడు మళ్ళీ మడుగు నుంచి బయటికి వచ్చాడు, కాళీయుని వల్ల ఏ అపకారం లేకుండా నీకు సమస్తమైన మంగళములు కలుగుగాక అని ఆశీర్వదించి, కాళీయగ్రస్తో దిష్ట్యా ముక్తః తవాత్మజః, దైవవశం చేత నీ పిల్లవాడు ఏ విధమైన అపకారం లేకుండా బయటికి వచ్చేశాడు. దేహి దానం ద్విజాతీనాం కృష్ణ నిర్ముక్తి హేతవే నంద ప్రీతమనా రాజన్ గా సువర్ణం తదాదిశతు. ఈ సందర్భంలో నీవు బ్రాహ్మణోత్తములందరికీ చక్కగా దాన ధర్మాలు చెయ్యి ఓ నందా అని ఆ బ్రాహ్మణోత్తములు, వేద పండితులు సూచన చేస్తూ ఉన్నారు. దేనికి అంటే కృష్ణ నిర్ముక్త హేతవే, ఆ శ్రీకృష్ణ స్వామి ఏ ఆపద లేకుండా చక్కగా బయటపడ్డాడు కదా, అందువల్ల. నంద ప్రీతమనా రాజన్, ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా సూచన చేశారో వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, వెంటనే ఆ నందుడు కూడా వారి మాటను పాటించి ఎంతోమంది బ్రాహ్మణోత్తములకు గోవులను, బంగారాన్ని ఇచ్చాడు. గా సువర్ణం తదాదిశత్, దాన ధర్మాలు చేశాడు. యశోదాపి మహాభాగ నష్టలబ్ధ ప్రజా సతి పరిష్వజ్యాంకమారోప్య ముమోచ శృకళాముహు. యశోదాదేవి కూడా తన పుత్రుణ్ణి చూచి ఎంతో సంతోషించింది. అమ్మయ్య, కృష్ణుడు మళ్ళీ ఏ అపాయం లేకుండా బయటికి వచ్చేశాడని. నష్టలబ్ధ ప్రజా సతి, పోగొట్టుకున్నానేమో నా కుమారుణ్ణి అని భయపడింది ఆ యశోదాదేవి. కానీ కాళీయుని బారిన పడకుండా బయటికి వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. పరిష్వజ్య, ఆ శ్రీకృష్ణ స్వామిని ఆలింగనం చేసుకుని, అంకమారోప్య, ఒడిలో కూర్చోబెట్టుకుని, ముమోచ అశ్రుకళాముహు, కన్నీటిని అలా స్రవిస్తూ ఉన్నాయి ఆమె నేత్రములు, అవి ఆనంద బాష్పాలు. అలాగే ఒక రకంగా దుఃఖంతో కూడినటువంటి అశ్రువులు. ఎందువల్లంటే కృష్ణుడు దూరమైపోతాడేమో అనేటువంటి భయం వల్ల కలిగినటువంటి ఆ కన్నీరది. తామ్రాత్రిం తత్ర రాజేంద్ర క్షుత్రుభ్యాం శ్రమకర్షితాః ఊషుర్వ్రజౌకసో గావః కాళింద్యా ఉపకూలతః. ఆ తరువాత చాలా పొద్దుపోయింది, సూర్యుడు అస్తమించాడు. అందువల్ల ఆ గోకులంలో ఉండాల్సిన వాళ్ళంతా యమునా నదీ తీరంలోనే ఆ రాత్రి బస చేశారు. వాళ్ళు క్షుత్రుభ్యాం శ్రమకర్షిత, ఆకలి దప్పికలతో ఉన్నారు. ఆ విధంగా నందగోకులంలో ఉండాల్సినటువంటి వారంతా కాళింద్యా ఉపకూలత, ఆ యమునా నదీ తీరంలోనే ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు బలరామకృష్ణులతో కలిసి. తదా శుచి వనోద్భూత దావాగ్ని సర్వతో వ్రజం సుప్తం నిశీథ ఆవృత్య ప్రదగ్ధుముపచక్రమే. ఈలోపు ఏం జరిగింది, అనుకోకుండా దావాగ్ని బయలుదేరింది. అది గ్రీష్మ ఋతువేమో. ఆ సందర్భంగా అరణ్యంలో ఉండేటువంటి చెట్ల నుంచి పుట్టినటువంటి దావాగ్ని, రాపిడి వల్ల పుట్టినటువంటి దావాగ్ని అంతటా వ్యాపించింది. సర్వతో వ్రజం, అక్కడ ఉన్నటువంటి గోవులను, గోపాలకులను వీళ్ళందరినీ ఆక్రమిస్తూ ఉన్నది. నిద్రిస్తూ ఉన్నారు వాళ్ళంతా. అలాంటి వాళ్ళని దహించటానికి ఆ అగ్ని పుట్టిందా అన్నట్టుగా ఉంది. తత ఉత్థాయ సంభ్రాంతాః దహ్యమానా వ్రజౌకసః కృష్ణం యయుస్తే శరణం మాయామనుజమీశ్వరం. నిద్రిస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా నిద్రలేచి భయపడి కంగారు పడుతూ ఆ అగ్నిచేత దహింపబడిపోతామేమో అని ఆ గోకులవాసులందరూ కూడా కృష్ణుణ్ణి శరణు కోరారు. కృష్ణ, ఇన్ని లీలలు చూపించావు, నువ్వే మమ్మల్ని రక్షించడానికి సమర్థుడవు. మాయా మనుజం ఈశ్వరం, మాయా మానవునిగా కనిపిస్తున్నాడు కానీ ఆయన మానవ మాత్రుడు కాదు. ఆ విషయం వారికి తెలుసు.
కాబట్టి ఈ దావాగ్ని నుంచి మమ్మల్ని అందరినీ నువ్వే రక్షించాలి కృష్ణ అని చెప్పి ఆ కృష్ణుణ్ణి వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. కృష్ణ కృష్ణ మహాభాగ హే రామామిత విక్రమ ఏష ఘోరతమో వహ్ని తావకాన్ గ్రసతేహిన. కృష్ణ, ఓ కృష్ణ, మేమంతా నీవాళ్లమయ్యా, మహాభాగా, గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడా. హే బలరామ, మీ ఇద్దరు అన్నదమ్ములు తలుచుకుంటే చేయలేనిది ఏమైనా ఉన్నదా? అమిత విక్రమ, లెక్క పెట్టలేనంత పరాక్రమం కలిగినటువంటి ఓ బలరామ, ఓ శ్రీకృష్ణ, మీరే మాకు దిక్కు. ఏష ఘోరతమో వహ్ని, ఘోరమైనటువంటిది, మిక్కిలి ఘోరమైనటువంటి ఈ దావాగ్ని అంతటా వ్యాపిస్తూ ఉన్నది, మాకు అపకారం చేస్తుందేమో. తావకాన్ గ్రసతే, నీవాళ్లమైనటువంటి మమ్మల్ని ఈ దావాగ్ని అపాయానికి గురి చేస్తుందేమో, రక్షించు ఓ కృష్ణ, ఓ బలరామ అని ఆ అన్నదమ్ములిద్దరినీ ఆ గోపాలకులు ప్రార్థిస్తున్నారు. సుదుస్తరాన్న స్వాన్ పాహి కాలాగ్నే సుహృద ప్రభో న శక్నుమస్త్వచ్చరణం సంత్యక్తుమకుతో భయం. ఓ కృష్ణ, నీ పాదాలు ఆశ్రయించినటువంటి వాళ్ళకి భయం అనే ప్రశ్నే లేదు. భయం అనేది వాళ్ళ దరిదాపులకే రాదు. దేనివల్ల ఏ సందర్భంలోనూ భయం ఉండదు కృష్ణ. కాబట్టి నీ చరణములే మాకు దిక్కు. కాలాగ్ని నుంచి మమ్మల్ని రక్షించు, మృత్యువు లాంటి ఈ అగ్ని నుంచి, ఈ దావాగ్ని నుంచి మమ్మల్ని రక్షించు. మేము దీన్ని దాటలేకపోతున్నాం, నీ స్నేహితులం కదా మేము, మమ్మల్ని రక్షించు అని కోరుతున్నారు. ఇత్థం స్వజన వైక్లభ్యం నిరీక్ష్య జగదీశ్వర తమగ్నిమపిబత్ తీవ్రం అనంతో అనంత శక్తి ధృక్. ఈ విధంగా తన వాళ్ళు, తన భక్తులు, తననే నమ్ముకున్నటువంటి వాళ్ళు, తాను తప్ప వారికి వేరే దిక్కు లేదు, వాళ్ళు భయపడుతున్నారు. అలాంటి తన వాళ్ళని చూచి కరుణతో జగత్తునకు ప్రభువైనటువంటి ఆ పరమాత్ముడు తమగ్నిమపిబత్, ఆ దావా అగ్నిని తానే పానం చేసేశాడు, త్రాగేశాడు. తీవ్రం, ఎలాంటిదా దావాగ్ని? తీవ్రమైనటువంటిది, భయంకరమైనటువంటిది. అయినా ఆ శ్రీకృష్ణ స్వామి ఆ దావాగ్నిని ఎంతో తేలికగా అలా తాగేశాడు. అనంత అనంత శక్తి ధృక్. ఎందువల్ల అలా తాగలిగాడు ఆయన? సాక్షాత్తు అనంతుడు కాబట్టి, అనంతమైన శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 17వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 18వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ శుక ఉవాచ అథ కృష్ణ పరివృతో జ్ఞాతిభిర్ముదితాత్మభిః అనుగీయమానో న్యవిశత్ వ్రజం గోకులమండితం. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ విధంగా బాలుని వలె ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి కాళీయుని అహంకారాన్ని పోగొట్టాడు, యమునా జలములను విషం బారి నుంచి రక్షించాడు. అదేవిధంగా దావాగ్ని భయంతో బాధపడుతున్నటువంటి తన వాళ్ళనందరినీ ఆ దావాగ్నిని తానే పానం చేసి రక్షించాడు. మరి ఇతడు సామాన్యుడా? సాక్షాత్తు పరమాత్ముడే కదా. అలాంటి శ్రీకృష్ణస్వామి తన వాళ్ళైనటువంటి బంధువులతో, గోపాలకులతో, అందరితో కలిసి ఆనందంతో అనుగీయమాన, వాళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు. కృష్ణ, నీవంతటి వాడివి, ఈ లీలను నువ్వు చూపించావు, నీవెంత గొప్పవాడివో కదా అని ఆ స్వామి లీలల్ని చక్కగా గానం చేస్తూ ఉంటే వాళ్ళందరితో కలిసి ఆ గోకులంలో ప్రవేశించాడు. వ్రజే విక్రీడతో రేవం గోపాల ఛద్మమాయయ గ్రీష్మో నామ ఋతురభవత్ నాతి ప్రేయాన్ శరీరిణాం. ఈ విధంగా ఆ బృందావనంలో, గోకులంలో చక్కగా గోప బాలకులతో ఆనందంగా ఆడుకుంటూ ఆ శ్రీకృష్ణ స్వామి, బలరాముడు వీళ్ళిద్దరూ గోవులను, పశువులను మేపుతూ కాలం గడుపుతూ ఉన్నారు. ఎన్నో రకములైనటువంటి ఆటలు ఆడుతూ ఉన్నారు. విక్రీడతో ఆడుతూ ఉన్నారు. ఎలాగా? గోపాల ఛద్మమాయయ, వాళ్ళిద్దరూ పరమాత్మ స్వరూపమే అయినప్పటికీ గోవులను మేపేటువంటి ఒక వంకతో గోపాలకులతో సంచరిస్తున్నారు. అజ్ఞానులైనటువంటి వాళ్ళు వీళ్ళు గోవుల్ని మేపేవాళ్ళు అనుకుంటారు, కానీ అది ఒక మిష మాత్రమే. ఆ వ్యాజంతో తన వాళ్ళని రక్షిస్తూ లోకరక్షణ కోసం అవతరించినటువంటి పరమాత్ముడే ఆ శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుని అంశయే బలరాముడు.
ఈ సందర్భంలోనే గ్రీష్మో నామ ఋతురభవత్, ఎండాకాలం వచ్చింది, గ్రీష్మ ఋతువు ప్రవేశించింది. నాతి ప్రేయాన్ శరీరిణాం, దేహధారులైనటువంటి వాళ్ళకి నాతి ప్రేయాన్ అంత సౌకర్యంగా ఉండదు. ఎండాకాలంలో తాపం అధికంగా ఉంటుంది. అలాంటి వేసవికాలం ప్రవేశించింది. ఆ సందర్భంలో సచ బృందావన గుణై వసంత ఇవ లక్షిత, అది ఎంత ఎండాకాలం అయితే మాత్రం ఏముంది, ఎంత గ్రీష్మతాపం ఉంటే మాత్రం ఏమైంది, ఆ ప్రభావం ఆ బృందావనం మీద ప్రవేశించదు. ఎందువల్ల ప్రవేశించదు అంటే ఆ బృందావనంలో ఉన్న మహిమ అలాంటిది. శ్రీకృష్ణస్వామి సంచరించేటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం. ఆ గ్రీష్మ తాపం లేకుండా బృందావనం ఎలా ఉంది ఎండాకాలంలో కూడా, వసంత ఇవ లక్షిత, వసంత ఋతువులాగా ఉంది. గ్రీష్మతాపం అసలు కనిపించటం లేదు. యత్రాస్తే భగవాన్ సాక్షాత్ రామేణ సహ కేశవ, అక్కడ బలరాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ చక్కగా సంచరిస్తున్నారు. పరమాత్మ స్వరూపులై వాళ్ళు సంచరిస్తూ ఉంటే ఏ తాపం ఉంటుంది అక్కడ. యత్ర నిర్జర నిర్హ్రాద నివృత్తస్వన ఝిల్లికం శశ్వత్ తచ్చీకరర్జీష ద్రుమ మండల మండితం, ఎలా ఉన్నది ఆ బృందావనం. ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది అక్కడ. చక్కగా కొండలలో సెలయేళ్ళు అలా జలజల జలజల ప్రవహిస్తున్నాయి. వాటి శబ్దం వినసొంపుగా ఉన్నది. అలాగే కొన్ని కీటకాలు అరుస్తూ ఉంటాయి, ధ్వని చేస్తూ ఉంటాయి. ఈ సెలయేళ్ల యొక్క శబ్దం వల్ల ఆ కీటకముల యొక్క శబ్దం అనేది వినిపించటం లేదు. ఆ ప్రవాహ శబ్దంలోనే అది అంతర్లీనమైపోయింది. అటువంటి చక్కని సెలయేళ్లతో కీటకముల యొక్క చక్కని ధ్వనులతో కూడి ఉన్నది బృందావనం. శశ్వత్ తచ్చీకరర్జీష ద్రుమమండల మండితం, అలాగే సెలయేళ్ళు అలా పారుతూ ఉంటే గాలి వీస్తోంది. ఆ గాలి వీస్తూ సెలయేళ్లలో ఉండేటువంటి నీటి బిందువులను, తుంపురులను తనతో పాటు కూడా తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి వృక్షాల మీద చల్లుతూ ఉన్నది వాయువు. ఎప్పుడూ నిత్య నవనూతనంగానే ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి బృందావనంలో ఉండేటువంటి వృక్ష సమూహాలు. ఎంత గ్రీష్మ ఋతువైనా సూర్యుని యొక్క తాపానికి ఎండిపోయిన లక్షణాలు ఎక్కడా కనిపించటం లేదు. నవనవలాడుతూ అందంగా కనిపిస్తున్నాయి వృక్షాలన్నీ. ఎందువల్ల అంటే బృందావనంలో ఉన్న సెలయేళ్ల యొక్క తుంపుర్లతో కూడినటువంటి గాలులతో నిరంతరము తడపబడుతూ ఉన్నాయి ఆ వృక్షాలు బృందావనంలో. సరిత్ సర్ర ప్రస్రవణోర్మి వాయున కహ్లారకంజోత్పల రేణుహారిణ న విద్యతే యత్ర వనౌక సాందవో నిదాఘవన్యర్క భవోతి శాద్వలే. ఎంత అందంగా ఉందో ఆ బృందావనం వర్ణించి చెబుతూ ఉన్నారు. ఎక్కడ చూచినా పచ్చగా కనిపిస్తోంది. పచ్చని పచ్చిక బయళ్లతో నిండి ఉంది. సరిత్ సర ప్రసవణోర్మి వాయున, నదులు, సరస్సులు, కొండవాగులు, వీటి మీద నుంచి నీటి తుంపురతో కూడినటువంటి చక్కని వాయువులు ప్రసరిస్తూ ఉన్నాయి ఎక్కడ చూచినా. కహ్లార కంజోత్పల రేణుహారిణ, సుగంధపూరితములైనటువంటి చక్కని కలువలు. ఆ వాయువు ఆ కలువల మీద నుంచి వీస్తూ ఉంటే ఆ కలువలలో ఉండేటువంటి సౌగంధ్యం ఆ వాయువుకు కూడా అంటుతూ ఉన్నది. అలాంటి పూలవాసనలతో కూడినటువంటి చల్లనైన గాలులు అలా అలా బృందావనంలో పయనిస్తూ ఉన్నాయి. దావాగ్ని అసలు పుట్టడానికి అవకాశమే లేదు. న విద్యతే యత్ర వనౌక సాందవో, ఎండవేడి అసలు వాళ్ళకి తెలియనే తెలీదు, అంత చక్కగా ఉన్నది. నిదాఘ వన్యర్క భవోతి శాద్వలే, వేసవి కాలంలో ఉండేటువంటి తాపం కానీ, సూర్యుని వల్ల కలిగేటువంటి తాపం, అలాగే అగ్ని వల్ల కలిగేటువంటి తాపం, ఇవేమీ ఆ బృందావనంలో కనిపించటం లేదు. ఎందువల్లంటే చల్లనైనటువంటి చక్కని సెలయేళ్ల యొక్క నీటి తుంపుర్లతో కలువలు ఇత్యాదిగా కలిగినటువంటి సువాసనాపూరితములైనటువంటి పుష్పముల యొక్క సుగంధములతో నిండిన గాలులు చల్ల చల్లగా మెల్లగా వీస్తూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ, అది గ్రీష్మ ఋతువు కాదు, వసంత ఋతువు అనేటువంటి భ్రమని కలిగించేంత సుందరంగా ఉన్నది ఆ చక్కనైనటువంటి బృందావనం. అగాధతో యహ్రదినీ తటోర్మిభిః ద్రవత్పురీష్యాః పులినైః సమంతతః
నయత్ర చండాంశుకరా విశోల్బణాః భువో రసం శాద్వలితంచ గృహతే. లోతైనటువంటి చక్కని నదులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఒడ్డుదాకా ప్రవహించేటువంటి ఆ నదుల యొక్క తరంగాలు, అలాగే అందమైనటువంటి చక్కని ఇసుక తిన్నెలు, ద్రవత్పురీష్యా, ఎటు చూచినా కూడా నీటి బురదతో నిండినటువంటి భూప్రాంతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా సస్య సంపదకు, భూమి యొక్క చక్కని సారమునకు నిదర్శనాలు. అలాంటి భూములు కనిపిస్తున్నాయి. పచ్చిక బాగా పెరిగి ఉన్నది, పచ్చగడ్డి ఎక్కడ చూచినా పశువులకు చక్కని ఆహారం దొరుకుతూ ఉన్నది. అలాగే తీక్ష్ణమైనటువంటి సూర్య కిరణాలు ఏం చేస్తూ ఉంటాయి, గ్రీష్మ ఋతువులో సూర్య భగవానుడు తన కిరణాల్ని ప్రసరింపజేసి భూమి మీద ఉండేటువంటి నీటిని అంతటిని తన కిరణాలతో పీలుస్తూ ఉంటాడు. కానీ ఆ బృందావన సమీపంలో ఎంత గొప్పగా సూర్య భగవానుడు తన ఎండవేడిమితో కిరణాల్ని ప్రసరింపజేస్తున్నా అక్కడ ఉన్నటువంటి ఆ సారమైనటువంటి భూమిలో నీరు ఇంకిపోవటం లేదు, అంత చక్కగా ఉన్నది. భువో రసం శాద్వలితంచ గృహతే నయత్ర చండాంశుకరా విశోల్బణాః. తీవ్రమైన సూర్యకిరణాలు కూడా ఆ బృందావనంలో ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపలేకపోతూ ఉన్నాయి. వనం కుసుమితం శ్రీమన్నదచ్చిత్ర మృగద్విజం గాయన్మయూరభ్రమరం కూజత్కోకిల సారసం. ఎక్కడ చూచినా చిత్ర విచిత్రమైనటువంటి పుష్పములతో ఎంతో ప్రకాశవంతంగా ఉన్నది. ఆ బృందావనం అంతా శోభాయుక్తంగా ప్రకాశిస్తూ ఉన్నది, గొప్ప శోభతో ఉన్నది. ఎటు చూచినా నదచ్చిత్ర మృగద్విజం, శబ్దాలు చేస్తున్నటువంటి చక్కని ధ్వనులు చేస్తూ ఉన్నటువంటి పక్షులు, మృగాలు, వీటన్నిటితో నిండి ఉన్నది. కిలకిలారావములతో నిండిపోయింది. గాయన్ మయూర భ్రమరం, పాటలు పాడుతున్నట్లుగా ధ్వని చేస్తున్నటువంటి నెమళ్ళు, అదేవిధంగా ఝంకారములు చేసేటువంటి తుమ్మెదలు, వీటి గుంపులతో కూడి ఉన్నది. కూజత్ కోకిల సారసం, నీటి జలపక్షులు, బెగ్గురు పక్షులు, అలాగే కోకిలలు మధురంగా గానం చేస్తూ ఉన్నాయి. వాటి కూతలు, ధ్వనులు ఎలా ఉన్నాయి అంటే సంగీతంతో కూడినటువంటి పాటలు పాడుతున్నట్లుగా ఆ ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క సారవంతమైనటువంటి భూభాగము, పచ్చిక బయళ్ళు, శలయేళ్ళు, కోకిలారావములు, మృగముల యొక్క చక్కని ధ్వనులు, ఎండతాపం లేదు, అది గ్రీష్మ ఋతువే కాదు అన్నంత మనోహరంగా ప్రకృతి రమణీయతతో ప్రకాశించిపోతూ ఉన్నది ఆ బృందావనం. అక్కడ శ్రీకృష్ణస్వామి తన సఖులతో, తన మిత్రులతో, గోపాలకులతో, వీళ్ళందరితో సంచరిస్తూ ఉన్నాడు. క్రీడిష్యమాణస్తత్కృష్ణో భగవాన్ బల సంయుతః వేణుం విరణయన్ గోపై గోధనై సంవృతో అవిశత్. ఈ విధంగా ఆ గోపాలకులతో ఆడుకునే కోరికతో శ్రీకృష్ణస్వామి బలరామునితో కూడినటువంటి వాడై వేణుం విరణయన్, వేణునాదం చేస్తూ, గోపై గోధనై సంవృత అవిశత్, గోపబాలకులతో, గోవులనబడే ధనములతో కూడినటువంటి వాడై ఆ ప్రదేశంలో ప్రవేశించాడు. ప్రవాళ బర్హస్తవక శ్రగ్ధాతు కృతభూషణాః రామకృష్ణాదయో గోపాః నృతుర్యుయుధుర్జగుః. చిగురుటాకులు, వృక్షములకు సంబంధించిన చక్కనైన ఎర్రనైన చిగురుటాకులు, అలాగే నెమలి పింఛాలు, పూలగుత్తులు, గైరికాది ధాతువులు, పుష్పమాలలు, ఇవే వాళ్ళ యొక్క అలంకారాలు. గోపాలకులు, శ్రీకృష్ణస్వామి, బలరాముడు, వీళ్ళంతా అలంకారములుగా ధరించింది ఏమిటి అంటే ఆ ప్రకృతిలో దొరికేటువంటి చక్కని చిగురుటాకులు, పూలగుత్తులు, పుష్పమాలలు, గైరికాది ధాతువులు, ఇవన్నీ ఆభరణాలుగా ధరించినటువంటి వాళ్ళై రామకృష్ణాదయ గోపాః. బలరాముడు, కృష్ణుడు, వీళ్ళు గోపాలకులు చక్కగా నాట్యం చేస్తూ పరస్పరము పోటీలు పడుతూ గడుపుతూ ఉన్నారు. ఎంతో మనోహరంగా ఉంది ఆ సన్నివేశం. మరి ఆ తరువాత విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.